హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి. ఈరోజు మనము టమాటా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికి వచ్చేసి ఫస్ట్ నేను చూడండి 5 టమాటాలు తీసుకున్నాను. నేను 5 టమాటాలు అయితే తీసుకున్నాను. వీటిని కట్ చేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి వీటిని మిక్సీ పట్టుకుందాం. మనము మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి ఈ విధంగా అయితే నేను మిక్సీ పట్టాను. ఇప్పుడు వచ్చేసి రైస్ ఎలా తయారు చేయాలో టమాటో రైస్ చూద్దాము. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి ఆయిల్ వేద్దామండి. ఆయిల్ వచ్చేసి హీట్ ఎక్కనిద్దామండి. కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిస్తుందండి. ఫస్ట్ వచ్చేసి మనము పోపు దినుసులు వేద్దాము. నెక్స్ట్ ఇందులోకి బిర్యానీ ఆకు అండి, లవంగాలు వచ్చేసి ఒక 5, చెక్క కొద్దిగా, మిరియాలండి కొన్ని వేసిన తర్వాత కొద్దిగా హీట్ ఎక్కనిద్దామండి. ఎక్కువ అవసరం లేదు. స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఆనియన్, పచ్చిమిర్చి కొద్దిగా, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి వేయించుదామండి. కొద్దిగా ఆనియన్స్ వచ్చేసి కొద్దిగా రెడ్ కలర్లో వస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. దీన్ని వచ్చేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము. నెక్స్ట్ ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ టమాటా ప్యూరీ అండి ఇందులో వేసేసుకుందాం. కొద్దిగా అండి ప్యూరీ పట్టిన మిక్సీలో వాటర్ వేసి కొద్దిగా కలుపుతాను. ఎక్కువ యాడ్ చేయొద్దండి వాటర్, కొద్దిగా. ఇప్పుడు వచ్చేసి బాగా వేగనిద్దామండి. పచ్చివాసన పోయేదాకా టమాటా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి మనము. కొద్దిగా ఇప్పుడు వచ్చేసి 1 స్పూన్ కారం అండి, 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, ఉప్పు అండి తగినంత వేసిన తర్వాత అన్నీ కలిసేటట్లు మొత్తం కలిపేసుకుందామండి. చూడండి ఎక్కువ టైం ఏం పట్టదండి, ఈజీగా అయిపోతుంది. కొద్దిగా గోడంబి అండి, ఇష్టమైతే వేసుకోండి, అవసరం లేదనుకోవాలి అవసరం లేదు. పచ్చిదే వేసాయండి, వేయించినది కాదు, పచ్చిదే వేసాను. జస్ట్ అలా నూనె ఆయిల్లో మగ్గితే సరిపోతుంది. లాస్ట్ అండి ఇందులోకి వచ్చేసి కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నాను. గరం మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనియద్దండి, టేస్ట్ మారిపోతుంది. వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా గరం మసాలా వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనం వండుకున్న రైస్ అండి, రైస్ వచ్చేసి యాడ్ చేసేసుకుందాము. ఇందులోనే వేసేసి మొత్తం కలిపేసేయడమే అండి. మొత్తం అంతా కలిసిపోయేటట్లు కలిపేసుకుందామండి. టమాటో రైస్లో నేనైతే పసుపు వేయనండి, ఎందుకంటే కలర్ కొద్దిగా రెడ్ కనపడాలి కదా. పసుపు వేస్తే మళ్ళీ ఎల్లో కలర్ అవుతుంది కదా, అందుకని వచ్చేసి పసుపు వేయను. టమాటో రైస్లో మాత్రం వేయనండి. ఇంతే అండి, వేడివేడిగా టమాటో రైస్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.